మన దానికి ఏంటంటే ప్రతి హాస్పిటల్లోని పోస్టులు ఉంటాయి. ప్రతి హాస్పిటల్లోనూ, నర్సింగ్ హోమ్స్లోను, డయాగ్నోస్టిక్ సెంటర్స్లోను, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లోను, రిహాబిలిటేషన్ సెంటర్స్లోను ప్రతి చోట పోస్టులు ఉంటాయి. కాబట్టి మనకేంటంటే ఈ చేత్తో డిగ్రీ తీసుకుంటే ఈ చేత్తో జాబ్ ఉంటుంది. ఒక జాబ్ కాదు, మా పిల్లలకి ఒక్కొక్కరికి 2-3 జాబ్స్ ఉంటాయి. అట్లా ఆఫర్స్ ఉంటాయి. హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు అప్రోచ్ అవుతున్నారు, మీ స్టూడెంట్స్ని మాకు పంపించండి అని చెప్పేసి. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచే హాస్పిటల్కి పంపిస్తాం స్టూడెంట్స్ని. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు చూసుకుని నేర్చుకుంటే అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో అని తెలియాలి మేడం. పూర్వకాలంలో ఏంటంటే కోర్స్ చేసి వచ్చినా కూడా, ఎంబీబీఎస్ అయిపోయి వచ్చినా కూడా కనీసం డాక్టర్స్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్, ఐవీ ఇంజెక్షన్ ఇచ్చేదానికి కూడా భయపడేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు భయపడకుండా చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్క బైపీసీ పాస్ అయిన స్టూడెంట్ జస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ అయితే 40% ఉంటే చాలు. మామూలు మిగతా ఓసీ కానీ అదర్ కేటగిరీ కానీ వాళ్ళకి 45% ఉంటే జస్ట్ పాస్ అయితే జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి ఎటువంటి ఇది లేదు, మెరిట్ బేసిస్ ఆధారంగా ఉంటాయి. డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసేస్తే సీట్ ఇస్తాము. అట్లాగే మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 2 crores వరకు మెరిట్ స్కాలర్షిప్స్ కూడా అలాట్ చేస్తున్నాం అనమాట. అరోరా 2 crores వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. అరోరా ఫౌండేషన్ తరఫున మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి మంచి స్కాలర్షిప్స్ ఇచ్చి ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫీజెస్ కూడా మోడరేట్గానే ఉన్నాయి మేడం, ఎక్కువ హై ఫీజెస్ కట్టలేమన్నంత పరిస్థితులు కాదు. అంతే 1 lakh బిలో ఉన్నాయి, 1.25 అలాగే ఉన్నాయి కోర్స్ ఫీజెస్ అన్నీ కూడా. కాబట్టి లోయర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఆఫర్ చేయగలుగుతారు.